sound. रोशन कदम कदम पे हैं फूलों के कुंभ में, रोशन कदम कदम पे हैं फूलों के कुंभ में, बातें नजर ऊंची की तो दुआ बन गई नजर ఎస్ఎఫ్ఎస్ స్కూల్, అదేవిధంగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్, విసిఎస్పి బాలభవన్, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సంయుక్తంగా కూడా ప్రతిభావంతులైన చిన్నారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి ఈ అనేక డ్యాన్సులకు సంబంధించి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 రోజులుగా వీరంతా కూడా కలకత్తా నుంచి వచ్చిన కథక్ ప్రముఖురాల వద్ద వీళ్ళందరూ కూడా కోచింగ్ తీసుకోవడం జరిగింది. మరి వీళ్ళు నిరంతరం కూడా ఈ కోచింగ్ తీసుకొని దేశ విదేశాల్లో వీరి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి బాలశ్రీ అవార్డులు పొందాలన్నదే ప్రధానంగా మా ఆకాంక్ష. గత 4 ఏళ్ళు బట్టి కూడా మేము ప్రతి ఏడాది కూడా 10 నుంచి 15 మంది పిల్లల్ని ఆయా రాష్ట్రాలకు అదేవిధంగా ఇతర దేశాలకు పంపిస్తున్నాం. ఇప్పటికే గత ఏడాది ముందు ఏడాది కూడా 4 బాలశ్రీ అవార్డులు దక్కే. మరి పిల్లల్లో ఉన్న సృజనాత్మకను వారి ప్రతిభా పాఠవాలను ప్రోత్సహించాలన్నందుకే ప్రధాన ఆకాంక్ష. మరి అందులో భాగంగానే వీళ్ళందరికీ కూడా ఇక్కడ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలోనే వీళ్ళందరూ కొరియోగ్రాఫర్ నాగరాజ్ పట్నాయక్ గారు, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఫాస్టర్ ఎన్ఆర్రెడ్డి గారు, మరి అదేవిధంగా పెద్దలందరూ కూడా సహకారం తీసుకుని వీళ్ళందరికీ కూడా ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి వీరి ప్రతిభా పాఠవాలు ఇంకా దేశాలకు తెలియాలని, అదేవిధంగా ఉపాధి ఉన్నత విద్య కోసం వీరికి ఈ డ్యాన్స్ కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు పెద్దలందరినీ పిలిచి చిన్నారులకు ఆశీస్సులు అందించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మన టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీరాములు నాయుడు గారు, అదేవిధంగా జీవీఎంసీ అదనపు కమిషనర్ ప్రాజెక్ట్స్ మోహన్ రావు గారు, కళాసుపత్రి చైర్మన్ రమణమూర్తి గారు, వీరితో పాటు మరి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఫాదర్ ఎన్నారెడ్డి గారు, విసిఎస్పి బాలభవన్ డైరెక్టర్ తెమ్మయ్య గాంధీ గారు, డిప్యూటీ డైరెక్టర్ నాగరాజ్ పట్నాయక్ గారు, మరి ఇతరులందరూ కూడా హాజరై చిన్నారులను ఆశీర్వదించడం జరిగింది. కళ అనేది అది అందరికీ కూడా అవకాశం రాదు. అటువంటి మంచి అవకాశం వచ్చినప్పుడు పిల్లలను ప్రోత్సహించడం మన ప్రధాన లక్ష్యం. కాబట్టి వీళ్ళందరికీ కూడా జూన్ 18న మరోసారి వీళ్ళ ప్రతిభా పాఠవాలు మన జర్నలిస్టులందరి సమక్షంలో ప్రదర్శించే అవకాశం కల్పిస్తాం. ఆ రోజు ప్రముఖుల చేతుల మీదుగా మన జర్నలిస్టులకు మీడియా అవార్డ్స్, అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాల పంపిణీ, ఈ పిల్లలకు మెరిట్ సర్టిఫికేట్లు కూడా ప్రముఖుల చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ప్రముఖులకు, మీడియా మిత్రులకు, నా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న మా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఉపాధ్యక్షులు, కొరియోగ్రాఫరు, స్కూల్ ఆఫ్ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్, అదేవిధంగా బాలభవన్ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజ్ పట్నాయక్ గారికి, తెమ్మయ్య గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి నేను ఫాదర్ ఇన్నారెడ్డి ప్రత్యేకించి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి మరియు బాలభవన్ సంబంధించినటువంటి ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నెల నుంచి ప్రత్యేకించి పట్నాయక్ గారు డ్యాన్స్ నేర్పిస్తూ మరి ముఖ్యంగా ఈ 3 రోజుల నుంచి కలకత్తా నుంచి వచ్చినటువంటి కథక్ ప్రముఖురాల్ని ఇక్కడ మా పిల్లలకి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కథక్లో తను ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాలభవన్ తరపున మా స్కూల్లో ఉన్నటువంటి కొంతమందికి బాలశ్రీ అవార్డు అనేది ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత యంగ్ ఆర్టిస్ట్ అని, తర్వాత యంగ్ సైంటిస్ట్ అని, తర్వాత యంగ్ ఎన్వైరన్మెంటిస్ట్ అని ఈ తరపున ఆ కేటగిరీలో మా పిల్లల్ని కూడా సెలెక్ట్ చేయడం, వారు ఇతర ప్రదేశాలకు వెళ్ళి వారి యొక్క ప్రదర్శన కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది.